వెల్కమ్ టు BZN తెలుగు అప్డేట్స్. గాజా వివాదంపై విద్యార్థుల నిరసనల మధ్య భద్రతా కారణాల దృష్ట్యా కొలంబియా విశ్వవిద్యాలయం మిగిలిన సంవత్సరమంతా అన్ని తరగతులను ఆన్లైన్లో తరలించాలని నిర్ణయించింది. విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావం తెలపడం, అధ్యక్షుడు బైడెన్ వ్యవహరించిన తీరును విమర్శించడంతో అమెరికా అంతటా క్యాంపస్లలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిస్పందనగా కొంతమంది తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజులకు రీఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్చువల్ తరగతులకు మారడానికి విద్యార్థుల భద్రతపై భయాలు ప్రధాన కారణమని, రిమోట్గా పనిచేయగల అధ్యాపకులు మరియు సిబ్బంది అలా చేయాలని విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కోరారు. ఈస్ట్ కోస్ట్ నుండి వెస్ట్ కోస్ట్ వరకు ప్రదర్శనలు జరగడంతో విద్యార్థి నిరసనలు విస్తృతంగా ఉన్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికి పైగా పాలస్తీనా అనుకూల విద్యార్థులను అరెస్టు చేశారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మరియు బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వంటి ఇతర విశ్వవిద్యాలయాలలో ఇలాంటి చర్యలు జరిగాయి. గాజాలో మానవతా సంక్షోభంపై దృష్టిని ఆకర్షించడం, ఇజ్రాయెల్ దళాల వల్ల పౌరుల మరణాలకు అధ్యక్షుడు బైడెన్ను బాధ్యులను చేయడం ఈ నిరసనల లక్ష్యం. నిరసనలకు ప్రతిస్పందనగా వైట్ హౌస్ వాటిని ఖండించింది, ఉగ్రవాద సంస్థలను ప్రతిధ్వనించే ఏ వాక్చాతుర్యాన్ని ఖండించింది మరియు యూదు వ్యతిరేకతను ఖండించడాన్ని నొక్కి చెప్పింది. అధ్యక్షుడు బైడెన్ కూడా ఈ సమస్యను ప్రస్తావించారు. యూదు వ్యతిరేక నిరసనలపై ఖండనను వ్యక్తం చేశారు. పాలస్తీనా దృక్పథాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా అంగీకరించారు. MIT, ఎమర్సన్ కాలేజ్, టఫ్ట్స్ యూనివర్సిటీల్లో విద్యార్థులు గుడారాల శిబిరాలను ఆక్రమించుకోవడంతో పలు క్యాంపస్లలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిరసనల కారణంగా హార్వర్డ్ అండర్ గ్రాడ్యుయేట్ పాలస్తీనా సాలిడారిటీ కమిటీని సస్పెండ్ చేయడం ద్వారా మరియు మిగిలిన కాలానికి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించడం ద్వారా హార్వర్డ్ కళాశాల చర్య తీసుకుంది. Stay tuned for more updates, like, share and subscribe.